అసలు ఇద్మా మీద పాట రాయాలనే ఆలోచన ఎక్కడ? కొడుకు శవం వస్తున్నటువంటి సందర్భంలో ఒక శివంగి లెక్క ఇది జరుగుతుందని నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసిన అన్నాడు. ఆ వీర యోధుని కన్నా అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి అదే నిర్బంధం, అదే అణచివేత, అదే దూరం. అంటే మనం నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పాను. ప్రాంతపు అస్తిత్వం, ప్రాంతపు భాష, యాస అని చెప్పాను. అవన్నీ ఎక్కడ పోయినాయి? ఈ రోజు నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తేంది, నువ్వు రైతు బంధు ఇస్తేంది, డీజిల్ ఖర్చులకు కావన్నా రైతు బంధు. తెలంగాణ వస్తే గిట్ల అవుతుంది అని చెప్పని అనుకున్నాం. అన్ని బతుకులు మారుతాయి. అంతకంటే అధ్వానం తయారైంది కదా అప్పుడు. మరి వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయేరా. మనోడు తప్పు చేస్తే పొయ్యమన్నారు సప్పుడే. అవతలోడు వచ్చి తిడితేనే చావు కాడ భగవద్గీత పెడితే భౌతిక దాడులు చేస్తామని. నీ కులమేందని అడిగెనో ఈ భారత సమాజమే, నాడు కుల్లిపోవునో మనువు గాని ఈ కులం. ఎవడబ్బ సొమ్మని గులుగుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పి రామదాసు పాట రాయలేదా? నీ అయ్య పంపించిండా, నీ మామ పంపించిండా అని చెప్పి పాట రాయలేదు. ఈ దేశంలో 80% మెజారిటీ హిందువులు అన్నారు. మరి మెజారిటీ హిందువులకు దేవుళ్ళు ఎవరు? శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే యముడాల రాజన్న జాతర చూడు, పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు. పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా, పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా, ఓరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. తెలంగాణనే పరమాత్ముడు అన్నాడు ఆయన. ఇంత కలల సౌధం కదా అది. ఎంత కష్టపడితో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు మన తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో. ఇట్లాంటి ఇల్లు కూలిపోతా అంటే కోపం వచ్చింది. పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు మా బిడ్డల ఉసురు దలిగి, పసిగుడ్డుల ఉసురు దలిగి, పోతవురో రేవంతు. నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ దగ్గర. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల పాటు కొనసాగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎన్నో దారుణాలు చూస్తున్నాం. మూసి అంటున్నారు, వెలుగుమట్ల అంటున్నారు, హైడ్రా అంటున్నారు. చాలా సమస్యల మీద 6 గ్యారెంటీలు, ప్రతి ఒక్కటి సమస్యనే. 6 గ్యారెంటీల మీద పూర్తి స్థాయిలో ఒక కార్డు ఇస్తాం. ఆ కార్డు పట్టుకొని ఏడికి పోయినా మీ యొక్క 6 గ్యారెంటీలలో మీకు ఏది కావాలనో అది వస్తుందని చెప్పి గతంలో భట్టి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట. ఆ తరుణంలోనే పూర్తి స్థాయిలో హైడ్రాని సడన్గా తీసుకురావడం, తర్వాత ఒక్కొక్కటిగా హైదరాబాద్కే పరిమితం అనుకున్నటువంటి హైడ్రా గ్రామ స్థాయిలలో చేరడం, ఇవన్నిటి కూడా చూస్తూ ఉన్నాం. వెలుగుమట్ల గతంలో, ఈ మధ్యకాలంలో వెలుగుమట్ల చూసాం. చాలామందిని కన్నీటి పర్యంతం చేసేటువంటి విషయం. ఈ విషయంలోనే ఒక విప్లవకారుడు అనుకోవచ్చు, గేయ రచయిత అనుకోవచ్చు, సింగర్, చాలా వరకు హిడ్మా చనిపోయిన తర్వాత ఒక పాట షార్ట్ వీడియోలలో బాగా వైరల్ అయింది. అంటే ఆయన ముఖం కనిపించకపోయినా ఆయన గొంతు మొత్తానికి ప్రపంచానికి తెలిసేలాగా వినిపించింది. ఆ సింగరే జయసూర్య మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. అంటే ఫస్ట్ హిడ్మా నుంచి మొదలు పెడదాం అన్న. హిడ్మా చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఒక వాయిస్ అనేది బయటకు వచ్చింది. మీ ఫేస్ కనిపించలేదు కానీ బాగా బయటకు వచ్చింది. అది ఎవరికి వాళ్ళే క్రెడిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేసుకున్నారు, వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. అంటే ఎలా, అంటే హిడ్మాకి మీకున్నటువంటి బంధం ఏంది? అసలు హిడ్మా మీద పాట రాయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అది హిడ్మా మీద రాసింది కదా, హిడ్మా తల్లి మీద రాసింది. హిడ్మా తనున్నటువంటి మావోయిస్ట్ పార్టీలో ఒక మిలిటెంట్గా, ఒక నాయకుడుగా, ఆర్మీ నాయకుడుగా, ఆయన గురించి ఎప్పటి నుంచో మనకు వార్తల్లోపట వింటూ ఉన్నాం. మావోయిస్ట్ పార్టీ తన ఉద్యమం ఎందుకు కొనసాగిస్తుంది అనేటువంటి విషయాల లోపలికి వెళ్తే మాత్రం మనం చాలా విషయాల గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం అందులోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కానీ పాట రాసినటువంటి నేపథ్యం ఏంటంటే, హిడ్మా మరణించినటువంటి విషయం తర్వాత కంప్లీట్గా హిడ్మా తల్లి హిడ్మా కంటే ఎక్కువగా ఆమె ప్రజల్లోపటికి ఎక్కువ వెళ్ళిపోయింది. ఆమె విజువల్స్ అన్నీ కూడా తన కొడుకు శవం వస్తున్నటువంటి సందర్భంలో ఒక శివంగి లెక్క ఇది జరుగుతుందని నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసిన అన్నట్టు, ఇప్పుడు ఏం బాధపడి ఏం లాభం అన్నట్టు, ఇట్లాంటి వీరులు ఎందరో ఒరిగిపోయినరు, అయినా ఈ ఉద్యమం ఆగది అన్నటువంటి ఒక ఆలోచనలా తల్లి నడుచుకుంటూ వచ్చినట్టు మాకు కనబడింది. నేను చూసినప్పుడు ఏంటంటే, ఒక శివంగి నడుస్తున్నట్టు, ఒక ఆత్మస్థైర్యాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించి, ఇట్లాంటి తల్లి కన్నీరు పెడతలేదు. బాధ ఉన్నది ఆమె ముఖం లోపల, చాలా స్పష్టంగా బాధ కనబడుతుంది, కానీ కన్నీళ్ళు వస్తలేవు. కాకపోతే ఆ తల్లి కళ్ళలోకి వెళ్ళి కన్నీళ్ళు వస్తే ఇంకెంతమంది ఆ కన్నీళ్ళ నుండి ఆ వీరులు పుడతారు అన్నటువంటి ఒక ఆలోచన అనేది నా హృదయం లోపల స్పర్శించి వెంటనే నేను ఒక పాట రాయాలని చెప్పని అనుకున్నా. ఒక్కడనే ఉన్న ఆ రోజు కరీంనగర్ లోపల ఉన్నా, మా బాబాయ్ వాళ్ళ ఇంటి లోపల ఉన్నా. ఉండి
వెంబటి ఆ వీడియో చూసుడుతోటే నేను పాట రాసిన. గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చెదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు, వీరులు తారలై నింగినున్న పోరాటం అన్నది ఆగబోదు, ఆ వీరయోధుని కన్నా అమ్మ పుంజి కంటి నీటి చుక్కల నుండి పుడతారులే మళ్ళీ వేల యోధులు, పుడతారులే మళ్ళీ వీరయోధులు. పాశమన్నము తిన్న కౌసల్యకు పుట్టినాడంట శ్రీరాముడు, పుట్టినాడంట శ్రీరాముడు, ఆకలి కసి మీద కన్నీళ్లతో మింగినావో చండ్ర నిప్పులను, మింగినావో చండ్ర నిప్పులను, నిప్పులే గర్భాన దాగినాయో అగ్గి పిడుగులా బయటికొచ్చినాడో, డొక్క నిండని బక్క పెయ్యి నుండి బొక్క బరిసె నంది పుట్టినాడో, దశకంఠు నీ వంటి దండాకారణ్యము దగ్ధమైపోతుంటే చూడలేక ఎదిరించి ఒరిగిన వాసంత నీలి మేఘనాథుడే నీ కొడుకు, మేఘనాథుడే నీ కొడుకు, గాలికి గాయం కానే కాదు, నిప్పుకు చదలే పట్టబోదు, నీటిని ఎవ్వడు కోయలేడు, భూమిని ఎవ్వడు దాచలేడు. ఇది రాయడం జరిగింది. అంటే ఇది రికార్డ్ అయిందా పాట? రికార్డ్ అయ్యి బయటికి పాట రికార్డింగ్ అయిపోయింది, కాకపోతే ఇంకా బయటికి నాకు తెలిసి ఈ పాట రికార్డ్ అయ్యి బయటికి వచ్చి నీ ఫేస్ కనిపించుంటే నీ కూడా ఎన్ఐ నోటీసులు ఏమన్నా వచ్చే జరుగుతుంటేనేమో. ఎందుకంటే హిడ్మార్క్ కార్డుకు పోయిన వాళ్ళందరికీ ఎన్ఐ నోటీసులు రావడం కాదు, రావడం, నిర్బంధాలు ఎదుర్కోవడం జరుగుతుంది. కంప్లీట్గా ఆ విషయం గురించి మాట్లాడడమే తప్పు అన్నటువంటి విషయంగా చెప్తున్నారు. కానీ అంతకంటే ముందు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి, అంతకంటే ముందు కేసీఆర్కి నోటీసులు ఇవ్వాలి, అంతకంటే ముందు ఎన్టీ రామారావుకి నోటీసులు ఇవ్వాలి, చంద్రబాబుకి నోటీసులు ఇవ్వాలి, రాజశేఖర్ రెడ్డికి నోటీసులు ఇవ్వాలి. అట్లా మాట్లాడినటువంటి అనేక మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత పోలీసులలో ఉన్నారు, ఐపీఎస్లు, పెద్ద పెద్ద ఐపీఎస్లే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి విషయాల గురించి వాళ్ళు కొంతమంది కిడ్నాప్ అయిపోయారు కదా, అప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాల్ని చెప్పడం లోపల భాగంగా చాలా పాజిటివ్గా మాట్లాడారు. మరి వాళ్ళందరికీ ఇవ్వాలి, వాళ్ళందరికి ఇచ్చిన తర్వాత నా దగ్గరికి రావాలి అని చెప్పి నేను భావిస్తా. కాకపోతే అట్లా ఉండదు కానీ నేను దాని గురించి నేను అంటే ఇప్పుడు ఒక వైపేమో మావోయిస్ట్ సంబంధించినటువంటి హిడ్మా తల్లి గురించి ప్రస్తావన స్టార్ట్ చేసినట్టు అనుకోవచ్చు. మరొక సైడు కుమ్మేర ఘటన చూసినాం, హైడ్రా చూసినాం, వెలుగుమట్ల చూసినాం. అంటే మొట్టమొదటిగా హైడ్రా కదా, హైడ్రా మీద ఏ రోజన్నా అంటే మనం వాడాలా, మనం రాయాలా అనేది, అంటే నీ గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పడం కానీ, ఈ నువ్వు రాయాలనిపించడం కానీ ఇప్పుడు అనిపించింది? అంటే పేదలంతా నడి రోడ్డు మీద పడిపోవడం, అంటే కలెక్షన్ ఆఫ్ ఇష్యూస్ అడ్రస్ చేయాలని చెప్పని అనిపించింది. ఎప్పుడంటే ఒక సంవత్సరం పాలన అయితే చూడాలి కదా. కొత్తగా ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి తాను ఎప్పుడు కూడా లెజిస్లేచర్ లోపల, అంటే ప్రభుత్వం లోపల భాగంగా పనిచేయలేదు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా చేసి ఉండొచ్చు కానీ ప్రభుత్వం లోపల ఉండి పనిచేయలేదు కాబట్టి కొత్తగా వచ్చారు. సరే, కొంత మార్పు ఏదో ఒక రకంగా ఉంటుంది కావచ్చు. ఈ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం లోపల కాంగ్రెస్ ఇంతవరకు అధికారంలోకి రాలేదు, ఎంతో కొంత మార్పు ఉండొచ్చులే. రేవంత్ రెడ్డి అన్ని ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నాడు కదా, కాస్త ఆలోచనతోటి అవగాహనతోటి మాట్లాడుతున్నాడు కదా, జనాన్ని కలుస్తున్నాడు కదా, ఎంతో కొంత ఉద్యమకారులతో కలిసి పనిచేస్తున్నాడు కదా అన్నటువంటి భావనతోటి ఎంతో కొంత మార్పు వస్తుందని చెప్పి ఒక ఆశాజనకమైనటువంటి సూచనలు అనేవి కనబడ్డాయి. సరే, ఓకే, చూద్దామని చెప్పని అనుకున్నాం. ఒక సంవత్సరం పాలన తర్వాత చూస్తే కేసీఆర్కును రేవంత్ రెడ్డికి ఎట్లాంటి తేడా లేదన్నటువంటి ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అదే నిర్బంధం, అదే అణచివేత, అదే దోపిడీ, అంతే ఉన్నది. తెలంగాణ లోపల ఏ మార్పు కూడా జరగలేదు. మార్పు జరగడం అంటే ఇక్కడ ఈరోజు రోడ్లను చూసి, లేకపోతే పెద్ద పెద్ద ఆకాశ హామ్యాల అసొంటి భవనాలను చూసి అదే మార్పు అని చెప్పని అనుకుంటే మాత్రం అది కేవలం వాళ్ళు చేసుకున్నటువంటి మౌఖిక ప్రచారం. అది ఎవరికి ఉపయోగపడుతుంది ఆ బిల్డింగ్, ఎవరికి ఉపయోగపడుతుంది ఆ రోడ్ అనేది మనం వాస్తవాలను ఆలోచించాలి. తర్వాత ఏ బేసిస్ మీద, అంటే మనం నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పనండం, ప్రాంతపు అస్తిత్వం, ప్రాంతపు భాష, యాస అని చెప్పనండం, అవన్నీ ఎక్కడ పోయినాయి ఈరోజు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయము, అభివృద్ధి, రైతులు అన్నం, దళితులు అన్నం, పేదలు అన్నం, బహుజనులు అన్నం, వాళ్ళకు అధికారం అన్నం, వాళ్ళ యొక్క గోసలన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే అవన్నీ కూడా తీరుతాయని చెప్పనన్నాం. ఆత్మహత్యలు అయిపోతాయని చెప్పని మాట్లాడినాం. వృత్తులన్నీ కూడా మళ్ళీ పునరుజ్జీవం చెందుతాయని చెప్పి ఆశించినాం, భావించినాం. ఏమైంది ఈరోజు? అదే సామ్రాజ్యవాద ప్రపంచీకరణతోటి అన్ని ప్రభుత్వాలు వాళ్లకు కొమ్ము కాసుకుంటా, పెట్టుబడిదారులకు కొమ్ము కాసుకునేటట్టు వ్యవహరిస్తారు తప్పించి జనానికి ఏం చేశారు అన్నటువంటి విషయం గురించి ఒక్కటొస్తే మాట్లాడితే రైతు బంద్ అంటారు, 24 గంటల కరెంట్ అని చెప్పాను. ఎవరికి ఉపయోగపడుతుంది అనేది కావాలి. రైతు బంద్ వస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?
ఒక రైతుకు ఒక మక్కలు పండించే రైతు ఉన్నాడన్న, మక్కలు పండించేటటువంటి రైతు ఏనాడు కూడా లాభం ఆర్జించిండు అని చెప్పైతే నేను అనుకోను అసలు. వరి పెడతారు, మేము కొంటున్నామని చెప్పని అంటున్నారు. మద్దతు ధర అనేది ఎందుకు తెలంగాణ రావాలని చెప్పని అనుకున్నాం? రైతుల ఆత్మహత్యలు ఎక్కడ అవుతాయి? మద్దతు ధర లభించినప్పుడు కదా. నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తేంది, నువ్వు రైతు బంధు ఇస్తేంది, డీజిల్ ఖర్చులకు కావన్నా రైతు బంధు? ఎవరికి అవి మేలు చేస్తాయని చెప్పనంటే 50-60 ఎకరాలు ఉన్నోనికి మేలు చేస్తుంది, భూస్వాములకు మేలు చేస్తుంది. ఎవరుంటాయి మన దగ్గర బీసీఎస్సీ ఎస్టీల ప్రజల దగ్గర 100 ఎకరాల భూములు ఉండే కదా, బినామీ పేర్ల మీద 1000 ఎకరాల భూమి ఉండదు కదా. ఏదో 10 ఎకరాలు ఉంటుంది కావచ్చు, 5 ఎకరాలు ఉంటుంది కావచ్చు. అది అన్నదమ్ములు పంచుకుంటే వాళ్ళు సపరేట్ ఉంటే గదే 14,000 ఏమిటికి సరిపోతుంది? సో ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ఆ తర్వాత రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఒక్క పాలసీ కూడా లేదు. పాలసీ అనేది లేదు, విధానం అనేది ఏంటిదో ఈ రోజు స్పష్టంగా తెలియదు. ఆయన విధానం ఉంది కదన్నా, మూసియా సుందరీకరణ అభివృద్ధి పని, తర్వాత హైడ్రా నుంచి చెరువులను కాపాడుతూ ఉన్నామని, తర్వాత ప్రతి ఒక్క విషయంలో మేము అభివృద్ధి దిశగా ఫార్మా సిటీని తీసేసి ఫ్యూచర్ సిటీ అని రోడ్ల అభివృద్ధి చేస్తా ఉన్నామని ఆయన అంటే విధానాలు లేవని ఎలా అంటారు? అంటే ఆల్రెడీ ఇవన్నీ అభివృద్ధికి వాస్తవం. మీరు అన్నది కూల్చేసినాక చెరువు పరిస్థితి ఏంది? దాన్ని మరి పునరుజ్జీవం చేసిరా, పూడికలు తీసిరా? నువ్వు చెరువులను రక్షించాలి అని చెప్పని అంటారు. చెరువును కానీ సరస్సు కానీ, సరస్సు అంటే దానంతట అది ఏర్పడేది న్యాచురల్, చెరువు అంటే తవ్విచ్చింది. మరి ఈ తవ్విచ్చింది కావచ్చు, న్యాచురల్ కావచ్చు. హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్ హైదరాబాద్ కి పేరు. ఇక్కడ 2000 రకాల చెరువులు పుడికలు తీపిచ్చినవి, తర్వాత సరస్సులు ఉండే 2000 సరస్సులు ఉండే. ఏమైనా ఈ రోజు మరి వాటిని రక్షించినవా? వాటికి ఏమైనా నువ్వు ఇప్పుడు కనీసం నువ్వు రివర్ ఫ్రంట్ మోడల్ అని చెప్పని అంటారు, వాటి మీదకి వెళ్ళిన వాటిని అభివృద్ధి ఏమైనా చేసినావా? పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దినావు. ఇంతమంది ఇండ్లు కూలగొట్టినావు, ఇంతమంది ఉసురు పోసుకున్నావు, ఇంతమంది గోసగొట్టిపోతాను. ఈ రోజు ఎక్కడన్నా నువ్వు మరి ఖాళీ చేయించినావు, కూలగొట్టించినావు. ఏది అభివృద్ధి? నువ్వు అనుకున్న పని అన్న చేస్తలేడు ఆయన, కూలగొట్టించిండు. మరి వాటి పునరుజ్జీవం ఏది? చేయలేదు ఇంతవరకు. ఇవన్నీ చూసిన తర్వాత సరే కనీసం ఆకాస్త ఇంత ఒక్కరోజు మందం సరిపోయేటట్టన్నా రైతు బంధు పడతలేదు. ఇటు పింఛను 4,000 అని చెప్పి ప్రకటించారు ముసలోళ్ళకు, దాన్ని ఇత్తలేడు. సన్నబియ్యం సంగతి అట్లే ఉన్నది. మనం చూస్తున్నాం ఒక్కొక్క గవర్నమెంట్ హాస్టల్స్లలో, మెయిన్గా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్లలోనైతే నువ్వు అడుగు తీసి అడిగితే జిడ్డు అంటుకుంటుంది అన్న, కింద నీట్నెస్ లేదు, హైజీన్ లేనే లేదు గవర్నమెంట్ అనేటటువంటి వ్యవస్థ లోపల. ఒక హాస్పిటాలిటీ ఎక్కడున్నదన్న నీలోఫర్కి పోతే మనం అన్నం తింటామా అన్న అసలు? కనీసం ఉస్మానియా హాస్పిటల్ పోయినా అదే పరిస్థితి, గాంధీ హాస్పిటల్ పోయినా అదే పరిస్థితి, నిమ్స్ హాస్పిటల్ పోయినా అదే పరిస్థితి. మొత్తం కంప్లీట్గా తెలంగాణలో ఉన్నటువంటి హాస్పిటల్స్కి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడికి పోయినా కానీ అదే పరిస్థితి. ఎక్విప్మెంట్ లేదు, డాక్టర్లు లేవు, నర్సు లేదు, స్టాఫ్ లేదు, మందులు లేవు, స్టెథోస్కోప్ లేదు. ఒక్కొక్క కాడ ఎలకలు తిరుగుతూ ఉంటాయి. మేము జనరల్ వార్డ్ అనుకున్నాం మహాత్మా గాంధీ ఎంజిఎం హన్మకొండ వరంగల్ హాస్పిటల్లో ఐసీయూ అట, అది మేము జనరల్ వార్డ్ కావచ్చు అని చెప్పి మేము అనుకున్నాం. అది ఐసీయూ అని చెప్పడం ఆశ్చర్యపోయినా. అది అవి అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ ఇది విధానం అంటే. రేవంత్ పాలన మీద రాసినాం అనుకుంటా కదా పాటను. అప్పుడు రాసినాను. అప్పుడు చూసిన తర్వాత ఈ హైడ్రా, అతని విధానము, అతని ఆలోచనలు, ఆయన మాట్లాడే తీరు ఇవన్నీ చూసి రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల కలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, భూమి కొరకు, భుక్తి కొరకు, రాజ్యములో కుర్చీ కొరకు, అన్నిట మా వాట కొరకు, ఆత్మగౌరవాల కొరకు, సంపదలో సమానతకి, మా ఆర్థిక పురోగతికి, అణగారిన వర్గాలే ఆత్మలు బలి చేయంగా, వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కెరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయెరా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, సర్కారు వారి నోట ఉద్దెర పథకాల పాట, రియల్ ఎస్టేటు రేసులోన ముఖ్యమంత్రి దుంకులాట, మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట, ప్రతిపక్షం వాస్తులకై సింపతీల పోరుబాట, వీళ్ళ కడుపు పంటలు వారసులై వస్తుంటే, మన కన్నా బిడ్డలు వల బానిసలైపోతుంటే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. ఈ పాట అప్పుడు ఎన్ని కలెక్షన్ ఆఫ్ ఇష్యూస్ని అన్నిటిని అడ్రస్ చేసేటట్టు ఉండాలి. మళ్ళీ తెలంగాణ చైతన్యం అయ్యి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నటువంటి ఉద్దేశంతో రాసినాను. ఇంట్లో కానీ పెళ్ళైతే మీ భార్య కానీ ఇవన్నీ మనకెందుకు
అనవసరంగా కేసులు అవుతాయి, అర్బన్ నక్సలైట్ అని ఒక ముద్ర వేస్తారు అని చెప్పి ఏ రోజున ఇంట్లో వద్దు బిడ్డ అని చెప్పిన రోజులునే. అంటే ఇది చాలా చిన్నదన్న, నేనున్న స్థానం చాలా చిన్నది. ఈరోజు ఇదేదో ఫెరోషియస్గా అనుకుంటారు, ఏదో విప్లవం అనుకుంటారు, చాలామంది చాలా రకాలుగా వాళ్ళ వాళ్ళ భావనలు అనుకుంటారు. కానీ అసలు గతం లోపట మన ఉద్యమకారుల యొక్క వీరోచిత పోరాటం ముంగట నాది చిట్టెలక పోరాటం కూడా కాదు, చీమంత పోరాటం కూడా కాదు. మన చీమనైనా సరే తల్లిదండ్రులు అయితే వద్దు బిడ్డ మనకెందుకు అని తల్లిదండ్రులు ఉంటే వద్దనేటోళ్ళు. ఎప్పుడు మా అమ్మ 10 సంవత్సరాల క్రితం చచ్చిపోయింది, మా నాయన చచ్చిపోయి 5 సంవత్సరాలు అయితే. సో వాళ్ళు చచ్చిపోవడానికి కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. మా అమ్మకు వైద్య సహాయం అందగా చచ్చిపోయింది, హాస్పిటాలిటీ సరిగ్గా లేక, ఎక్విప్మెంట్ లేదు, వైద్యులు లేరు, ఇక్కడ మేము చేయలేం ట్రీట్మెంట్, ఇక్కడ ఖర్చు అవుతుంది, ప్రైవేట్ దవాఖానకు పోవాలని చెప్పని అన్నారు. మాకు స్తోమత లేదు కాబట్టి మేము పోలేకపోయినాం. అదేం చచ్చిపోయే రోగం కూడా కాదు, ట్రీట్మెంట్ ఇస్తే బతికే రోగమే. కాకపోతే అప్పుడు మాకు అవకాశం లేదు, చెప్పేటోళ్ళు లేరు. ఎంత తిరిగిన గ్లోబల్ హాస్పిటల్కి పోతే అక్కడ మాకు 5 లక్షలు చెప్పారు. అప్పుడు ఇంత బిల్ అవుతుంది అన్నారు. 5 లక్షలు పెట్టే కాడ ఎక్కడ ఉన్నది మాకు, అప్పటికే బొచ్చడి ఖర్చు అయింది. మేము తిప్పలేకపోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్కి పోతే ఇక్కడ ఏమవుతుంది, బెడ్డే దొరకదని చెప్పని అన్నారు. ఇట్లాంటి అనేక రకాలు ఎదుర్కొన్న తర్వాత లాస్ట్కు 3 నెలల్లో సిక్ అయిపోయి మా అమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు ఎవరికి తెలంగాణ వస్తే గిట్ల అవుతుంది అని చెప్పని అనుకున్నాం, అన్ని బతుకులు మారుతాయి. అంతకంటే అధ్వానం తయారైంది కదా అప్పుడు. మరి ఏం తేడా ఉన్నది? తెలంగాణ అంతమంది బిడ్డలు చచ్చిపోయారు, వాళ్ళ త్యాగం ముంగట, వాళ్ళ గోసల ముంగట, వాళ్ళ తల్లిదండ్రుల పడుతున్నటువంటి ఆ కడుపు కోత ముంగట నా బాధ ఎంత, నా మీద కేసు అయితే ఎంత, నా మీద ఎవడు నిఘా పెడితే ఎంత, ఎవడేమన్నా అనుకొని ఈరోజు అంతమంది బిడ్డల యొక్క త్యాగాన్ని ఈరోజు మనం మర్చిపోవద్దు. మెయిన్గా నేను విక్టిమ్, ఐఎమ్ ద మెయిన్ విక్టిమ్ ఆఫ్ దిస్ సిస్టమిక్ నెగ్లిజెన్స్. సో ఆ సిస్టమ్ నేను క్వశ్చన్ చేయాలని చెప్పని అనుకుంటారా, డెఫినెట్గా క్వశ్చన్ చేస్తాను. అంటే ఇప్పుడు మందుల శామ్యలకు సంబంధించినటువంటి ఒక కాంట్రవర్సీ నడుస్తూ ఉన్నది. గాంధీ భవన్ వేదికగా కవంపల్లి సత్యనారాయణకు పదవి సంబంధించినటువంటి విషయంలో బ్రాహ్మణులు వాళ్ళ వేద మంత్రాలు చదివిన తర్వాత మైక్ తీసుకొని లం కొడుకు అంటుండా ఏమంటుండో మనకు తెలియదు, మతోన్మాదము అని చెప్పి కూడా మాట్లాడేది. అరే అసలు ఇద్దరిట్లా ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఒక సైడు బ్రాహ్మణులేమో వాళ్ళ వేద ఉచ్చారణ చేసిరు, ఒక సైడ్ ఏమో లం కొడుక అని తిడుతున్నా, ఏం తిడుతున్నా అని చెప్పి ఈయన ఒక ఎమ్మెల్యేగా మాట్లాడవలసినటువంటి మాటలా, లేకపోతే ఎట్లా చూడొచ్చు? అంటే మన చుట్టూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి సమాజంలో. ఈ విచ్చిన సమాజం లోపల అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు. మెయిన్గా బ్రాహ్మణిజం అనేది ఓకే, ఈ సమాజం లోపల ఒక విచ్ఛిన్నతను సృష్టించింది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా రాజ్యాధికారం ఒకరికి, డబ్బు ఒకరికి, వ్యాపారం ఒకరికి, తర్వాత బానిసత్వం ఒకరికి, ఈ రకంగా విభజించి సమాజాన్ని చాలా దారుణమైనటువంటి స్థితిలోకి నెట్టేసింది ప్రపంచ దేశాల ముంగట అన్న వాస్తవం ఉంది. కాకపోతే దాని మీద ఒక సైద్ధాంతిక చర్చ జరగాలి. చర్చ జరిగి ఆ చర్చ ద్వారా చైతన్యవంతమైనటువంటి ప్రజలు వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలుసుకొని, ముఖ్యంగా అంటరానితనానికి అణిచివేతకు గురైనటువంటి ఆపరేషన్ వర్గం ఏదైతే ఉందో, దళితులు, ముఖ్యంగా మాలమాదిగలు, మిగతా ప్రత్యేకమైనటువంటి 57 కులాలు కంప్లీట్గా ఈ రోజుకి కూడా ఎక్కడికి పోయినా ఇట్లాంటి, ఈరోజు మందుల సామ్యాల్ అనేటటువంటి వ్యక్తి అంతమంది వేదిక ముంగట మాట్లాడిండు కాబట్టి ఈరోజు ఆయన సోలైపోయిండు. ఇప్పుడు ఆయనకు వ్యతిరేకత వస్తున్నది, దాడులు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈరోజు మనం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి చూస్తే ఓ ఎల్లమ్మ పండుగనో లేకపోతే ఘట్టమైసమ్మ పండుగనో జరిగినప్పుడు మాదిగలను ఇదే భాషతోటి, ఇదే ధోరణితోటి ఎంత దారుణంగా అవమానించి మాట్లాడుతుందో నా కళ్ళతోటి ఎన్నోసార్లు స్వయంగా చూసిన. మరి వాళ్ళు కూడా ఎదుర్కొంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక సైద్ధాంతికమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి వేదిక అది. ఎందుకంటే వాళ్ళు శాసనసభ లోపల ఉన్నారు, వాళ్ళు లక్షలాది మంది ప్రజలను అడ్రస్ చేసేటటువంటి ఒక స్థానం లోపల ఉన్నారు. కాబట్టి ఆ స్థానానికి గౌరవం ఇచ్చి వారి యొక్క భాషతోటి వాళ్ళు మాట్లాడాలి. తెలంగాణ భాష అంటే బూతుల భాష కాదు, ఇక్కడ గడుసు తనం ఉంటుంది కావచ్చు, కానీ బూతుల భాష కాదు. దాన్ని అర్థం చేసుకొని మందుల సామ్యాల్ గారికి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొచ్చు, ఆయన ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అణచివేతకు గురై అవమానాన్ని ఎదుర్కొన్నటువంటి ఫ్రస్ట్రేషన్ తోటి ఆయన మాట్లాడి ఉండొచ్చు, ఓకే. ఆయన మాట్లాడాల్సినటువంటి తీరది కాదు. ఆ పదాలు, ఆ భావజాలము ఉన్నప్పటికీ కూడా ఆ భాష అనేది ఉపయోగించేటటువంటి భాష కాదు వేదిక ముంగట. కాబట్టి ఆయన తప్పక్కడ ఉన్నది. నువ్వు సైద్ధాంతికంగా సౌమ్యంగా చర్చ చేయాల్సింది ఉండే. ఆయన ఒక శాసనసభ లోపల ఉన్నాడు కాబట్టి దాని గురించి ఆయన ఒక చర్చ కార్యక్రమం పెట్టి ఇట్లా జరుగుతుంది, మాకు న్యాయం జరగాలని చెప్పి ఆయన ఒక ప్రతినిధిగా, ఆయన వచ్చినటువంటి జాతి ప్రతినిధిగా, వర్గ ప్రతినిధిగా ఆయన మాట్లాడాల్సింది ఉండే. కాబట్టి సరే ఆయన తప్పు చేసిండు, ఒప్పుకుందాం. కానీ ఎదుటి వర్గం కూడా అంతే స్థాయి లోపల ఇంకా పెద్ద తప్పు చేసింది కదా, దాడి చేసి, భౌతిక దాడి చేసి, అది కూడా తప్పే. ఏదైనా సైద్ధాంతికంగా ఉన్నప్పుడు దాని చర్చ ద్వారా దాన్ని పరిష్కారం ఆలోచించాలి తప్పించి ఫెరోషియస్గా దాడులు చేసుకొని, అంటే దాడి ఎప్పుడు చేయాలి, దాడికి ప్రతిదాడి చేయాలి తప్పించి స్వయంగా దాడి చేయొద్దు. ఇది కూడా వాళ్ళు ఆలోచించాల్సింది ఉండే. కానీ ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. మందుల సామ్యాల్ గారు ప్రెస్ మీట్ పెట్టిరు, క్షమాపణలు చెప్పిండు, తర్వాత ఇదంతా జరిగింది. ఆయనకు సపోర్ట్గా ఉస్మానియా ప్రొఫెసరు
ప్రిన్సిపల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కాసిం సార్ వచ్చిండు, కవంపల్లి సత్యనారాయణ వచ్చిండు, ఇంకా మాదిగ సామాజిక కవంపల్లి సత్యనారాయణ డైరెక్ట్ అంటే తప్పేముంది అన్న రీతిలో ఆయన మాట్లాడినటువంటి మాట. నేను చెప్తున్నా కదా, అంటే తప్ప అనడం. ఇప్పుడు అణచివేత ఉంది, వాళ్ళ బ్రాహ్మణిజం చేసినటువంటి అరాచకం ఉంది, కానీ దాన్ని ఏ రకంగా మాట్లాడాలి అంటే తప్పు అని కాదు. నువ్వు ఉపయోగించినటువంటి భాష తప్పు, దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఇంకొకటి, ఇక్కడ వాళ్ళు సభ పెడితే వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, ఆయనకు సపోర్ట్గా వచ్చి మాట్లాడిర్రు, చాలా మంది నాయకులు కూడా పోయినరు మాట్లాడిరు. మరి ఇదే కుమ్మర ఘటన మీద మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఎందుకు కాసిం సార్ రాలేదు? ఎందుకు కవంపల్లి సత్యనారాయణ రాలేదు? ఇంకా అణుంగు మిత్రులు, కాసిం గారిది సొంత జిల్లా, సొంత ఒక పక్కపున్న ఊర్లే కదా, మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కదా, ప్రభుత్వానికి ఎందుకు ఊడిగం చేస్తున్నావు? కాబట్టి నువ్వు ప్రభుత్వ ఉద్యోగి అయినప్పుడు నువ్వు రాజకీయం మాట్లాడదు, అట్లాంటి ప్రభుత్వాన్ని పొగుడుతూ మాట్లాడదు, రెండు చేయాలి. మరి మీరు ఎందుకు కుమ్మరి ఘటన మీద స్పందించలేదు? కర్ల రాజేష్ ఘటన మీద స్పందించలేదు? ఇంత ప్రెస్ మీట్ పెట్టి శాసనసభను మొత్తం తీసుకొని వచ్చి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులను ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చి నువ్వు అక్కడ పెట్టినావు కదా, ఎందుకు ఈ ఇష్యూస్ అన్నింటిని అడ్రస్ చేయలేదు? అంతకుముందు సల్లూరు మహేష్ ఇష్యూ జరిగితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ప్రణయ్ హత్య కేసు మీద ఆ రోజు వీళ్ళకు బెయిల్ ఇచ్చిరు, వాళ్ళకు నిందితులకు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇట్లా చాలా సమస్యలు ఎందుకు అడ్రస్ చేయలేదు? అదొక విషయం. ఇట్లా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడము, తప్పైందని చెప్పడము, తర్వాత దాన్ని చర్చ ఎట్లా పెట్టాలనేది ఆలోచన విధానం ఇదంతా కూడా ఆలోచించాల్సింది ఉండే. కాబట్టి ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. పట్టినే మనం ఏ వర్గాల ప్రతినిధిగా ఇప్పుడు మందల సామ్యులు మాట్లాడారో ఆ వర్గాల మీద అనేక దాడులు జరుగుతున్నాయి, అంత దుర్మార్గం జరుగుతున్నది, దోపిడీ జరుగుతున్నది, పోలీస్ స్టేషన్లో వేసి ఒక వ్యక్తిని చంపేసిర్రు. ఇట్లాంటి నేపథ్యం లోపల ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తే ఇది భౌతిక దాడులకు దారితీసింది. కాబట్టి ఇది కాదు జరగాల్సింది. ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం. వెలుగుమట్లలో ఉడక దళితులు లేరంట. ఎందుకు లేరన్న? అంటే అక్కడ ఉన్నదే మొత్తము అణగారిన వర్గాలు అక్కడ. మాట్లాడలేదే మరి అదే కదా మేము క్వశ్చన్ చేసేదే. అక్కడ అణగారిన వర్గాలకు నిజంగా బాధ జరిగినప్పుడు అవి మాట్లాడాలి, కానీ ఒక అలజడి సృష్టించి ఈ రకమైనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం, అవసరం లేని వాతావరణాన్ని సృష్టించడం అనేది కరెక్ట్ కాదు. దానికి సైద్ధాంతిక చర్చ జరగాలి, అది జరిగే కాడ జరగాలి. ఈ రకంగా పోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అంటే ఇక్కడ ఇంకొక వర్షన్లు ఏంది అంటే, మా హిందూ అయి ఉండి మా దళితుడే అయి ఉంటే, హిందుత్వంలో ఉన్నటువంటి దళితుడే అయి ఉంటే మేము తప్పు చేశామేమనే ఒక భయం సృష్టిస్తుండే. అసలు మందుల సామ్యుల్ హిందువే కాదు, ఆయన పేరులోనే క్రిస్టియానిటీ ఉన్నది. ఆయన ఏ విధంగా హిందువుల ఇప్పుడు హిందూ క్రిస్టియానిటీ పంచాయతీ అయిపోయింది. ఒక క్రిస్టియన్ హిందుత్వాన్ని తిట్టిండు అనే కోణంలో పోతా ఉన్నది పంచాయతీ. ఒక దళితుడు ఒక అగ్రవర్ణాన్ని తిట్టిన అనే కోణంలో లేదు. క్రిస్టియన్ ఒక హిందుత్వవాదిని హిందుత్వం మీద విషం జిమ్ముతున్నారు అనే కోణంలో ఉన్నది. ఎలా చూడదు అంటే ఈ పరిస్థితి? నా భావన ఏంటంటే, సరే క్రిస్టియన్ తిట్టినా హిందూ తిట్టినా, మరి కుమ్మెర ఘటన లోపల బాధితులు హిందువులే, తర్వాత వెలుగుమట్ల లోపల బాధితులు హిందువులే, హైడ్రా లోపల బాధితులు హిందువులే. ఇట్లా ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల లోపల అన్యాయం అయిపోయింది అందరు హిందువులే. ఏ బీజేపీ వాళ్ళు మరి ఇప్పుడు ఈరోజు హిందువులు అని చెప్పి హిందూ ముద్ర వేసుకుని వచ్చే బీజేపీ, భారతీయ జనతా పార్టీ ఏనాడు వచ్చి వాళ్ళ తరపున నిలబడ్డది? హిందువులకు అన్యాయం జరిగినప్పుడు అరే బీసీ రిజర్వేషన్ బిల్లును నిర్దాక్షణ్యంగా మేము అసలు ఆ బీసీ రిజర్వేషన్లు 42% తీసుకురాంది మేము ఎన్నికలకే పోనని చెప్పి మొత్తం బాటంగా బహిరంగంగా అన్ని ప్రధాన స్రవంతి మీడియా లోపల వేదికల మీద సభల మీద కుండబద్దలు కొట్టినట్టు చెప్పినటువంటి నాయకులు మహేష్ గౌడ్ కాంచెల్లి చెప్పిండ్రు కదా. మరి అవి అది నెరవేర్చకుండానే ఎన్నికలకు వేరు కదా. అక్కడ బీసీలు అందరు ముస్లింలు కాదు, క్రైస్తవులు కాదు కదా, అందరు బీసీలు అంతా హిందువులే కదా. మరి అంత అన్యాయం జరిగినప్పుడు ఈ బీజేపీలు ఎక్కడికి పోయారు? ఈ సంఘాలన్నీ ఎక్కడికి పోయినాయి? ఈ రోజు మేము అడుగుతున్నాం. ఇంకొకటి, బ్రాహ్మణు మీద దాడి జరుగుతూనే దాడి జరిగినట్ట, మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మీద ఒకరు తిట్టినా, లేకపోతే ఒక దాడి జరిగినా, ఒక భౌతిక దాడి జరిగినా, ఒక అన్యాయం జరిగినా, మరి అప్పుడు హిందూ ముద్ర పెట్టుకొని ఎందుకు రారు? హిందువులకు అన్యాయం జరిగిందని ఎందుకు రారు? కుమ్మెర ఘటన లోపల హిందువులకు అన్యాయం అంటే మనోడు తప్పు చేస్తే కొయ్యమన్నారు సప్పుడెక్కుకుంటూ, అవతలోడు వచ్చి తిడితేనే అప్పుడు హిందుత్వ అనేది వస్తున్నది అక్కడికి. కాబట్టి ఇది కేవలం విచ్చిన రాజకీయం ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది కదా. బీజేపీ పార్టీ స్టాండ్ మార్వాడీస్ మీద మాట్లాడడానికి వచ్చారు, మార్వాడి ఇష్యూ జరిగినప్పుడు. అంటే కేవలం అగ్రవర్ణాల మీద దాడి జరిగినప్పుడు, బీజేపీ హక్కును చేర్చుకునేటటువంటి వర్గాల ప్రజలకు మీద దాడి జరిగినప్పుడు మాత్రమే వస్తాను తప్పించి, మరి అదే హిందూ సమాజం లోపల భాగంగా ప్రధాన భాగస్వామ్యంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు జరిగినప్పుడు అదే హిందుత్వ అజెండా తోటి ఈ బీజేపీ పార్టీ ఎందుకు రాదు? ఇది అర్థం చేసుకోవాల్సింది హిందూ. మందుసాముల ఇంటి మీద దాడి జరిగింది, కోడిగుడ్లతోటి, వాళ్ళ కుటుంబం ఉన్నారా లేరా? బండి సంజయ్కి ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ ఇచ్చినందుకు దాడి జరిగిందా, లేకపోతే ఈరోజు గాంధీ భవన్లో ఈ యొక్క మాటలు అన్నందుకు దాడి జరిగింది అనుకుంటారా?
దాడి జరిగే రకం అసలు దాడులు అనేది భౌతిక దాడి అనేది బండి సంజయ్ ఒక సందర్భం లోపల ఆయన హిందువుల మీదనే దాడి చేస్తా అన్నాడు. మీరు మీకు గుర్తున్నదో లేదో, నేను విక్టిమ్, చావు కాడ మీరు చావు కాడ భగవద్గీత పెడితే భౌతిక దాడులు చేస్తామని చెప్పని బండి సంజయ్ ఈనాడు మీరు యూట్యూబ్లో కొట్టండి వస్తుంది. చావు కాడ ఎక్కడ పెట్టుకుంటావు భగవద్గీత? మరి భగవద్గీత ఏంటిది? ఒక ధైర్యం. అది ఎందుకు పెడతారన్న భగవద్గీత? అందులో ఒక శ్లోకం ఉంటుంది, ఏది పుట్టినవాడు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యతే నత్వం శోచితుమర్హసి అని చెప్పి ఒక మంచి శ్లోకం ఉంటుంది. అది ఏంటిది? మనిషికి మళ్ళీ నెక్స్ట్ డే నుండి కొంచెం ధైర్యంతో బ్రతకడానికి ఒక ఆశను కలిగిస్తుంది. కాబట్టి ఆ వాక్యం అనేది అప్పటి మందం, నువ్వు పుట్టినవాడు మరణించగలదు, అది నిజమా అబద్ధమా అవుతుందా కాదు విషయం పక్కన పెట్టు. అప్పటి మందం మనం ఒక మానసిక క్షోభకు ఆవేదనకు గురై ఉంటాం ఒక మనిషి చనిపోయినప్పుడు. సో మనం అక్కడి నుంచి బయటపడాలంటే ఎంతో కొంత అతీతమైంది అన్నటువంటి ఒక ఆలోచన భావన అనేది కలిగించడానికి, మనకు ధైర్యం చెప్పడానికి అక్కడ చాలా మంది అన్ని వర్గాల ప్రజలు భగవద్గీతను ప్లే చేసుకుంటారు. అట్లాంటి భగవద్గీత ప్లే చేస్తేనే బండి సంజయ్ దాడి చేస్తాడు, హిందువుల మీదనే దాడి చేస్తాడు. అట్లాంటిది ఈ రోజు మందిర సామిల మీద దాడి చేసి పెద్ద ఇది. బండి సంజయ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఎట్లున్నది? మీరు విక్టిమే కదా, మీరు బీజేపీ కోసమే పనిచేసారు కదా గతం లోపల, ఆ వ్యవస్థతో కలిసి పనిచేసారు కదా, చాలా గొప్పగా ఆయనను ఎంత చేసిర్రో ప్రజాస్వామ్య విలువలతోటి మీరు తర్వాత అంత్యస్థాయిలో కూడా ప్రశ్నించారు కదా. ప్రశ్నించినప్పుడు మీరే దాడికి గురైనరు కదా. అంటే ఆయన చెట్టును ఆయన కొమ్మను ఆయనే నరుకున్నాడు కదా, మరి బయట చెట్టును కొమ్మని నరకడా? ఖచ్చితంగా నరుకుతాడు. కాబట్టి ఆయన ఒక రౌడీ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని ఆయన మీదకి ఎవరు వచ్చినా, సొంత పార్టీ నేతలు వచ్చినా, సొంత పార్టీ వాళ్ళు వచ్చినా కానీ కొట్టుకునేటట్టు ఆయన చుట్టూరంగా ఒక రౌడీ గ్యాంగ్, గూండా గ్యాంగ్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు దాడులు చేస్తూ ఉన్నాడు. ఒక గూండా లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. అగ్రవర్ణాలు చేసినటువంటి దాడులు అయితే గతంలో ఎవడైతున్నా దాంట్లో మీద ఏమైనా పాటు ఉందా సూర్యమే దగ్గర? అగ్రవర్ణాల దాడుల మీద అని కాకుండా కులాన్ని ప్రస్తావించుకుంటా, అంటే కుమ్మెర ఘటన అంటే ఇంట్లో అంటే మనం ఒక్క సమస్యను ప్రత్యేకంగా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇవి ఎందుకు జరుగుతాయి ఈ సమస్యలు, ఈ దాడులు ఎందుకు జరుగుతాయి అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు దీనికి మూల కారణం కులం. కులమే మూల కారణం. కులము మైండ్ లోపల ఉన్నటువంటి వివక్ష భావన. కులం అనేది ఒక భావన. ఆ భావన లోపల ఉన్నటువంటి ఆ వివక్షపూరితమైనటువంటి విద్వేషమే ఈరోజు ఇన్ని దాడులకు కారణమైంది. దాని మీదనే ఒక పాట నేను రాసిన అన్న. ఆ పాట రాసి ఎప్పుడో పాడాల్సింది ఉండే, కాకపోతే కొంచెం అది నాకు టైం లేక నేను దాన్ని బయటికి తీసుకురాలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను సూటు బూటు వేసుకొని డిగ్రీ పట్టా చేతా పూని ఇలువగల్ల ఇంగ్లీషులో నేను మాట్లాడుతున్నా, నీ కులమేందని అడిగెనో ఈ భారత సమాజమే నాడు కుల్లిపోవునో మనువు గాని ఈ కులం. నీ కులమేందని అడిగెనో ఈ భారత సమాజమే నాడు కుల్లిపోవునో మనువు గాని ఈ కులం. చదువుకునే పోరగాన్లు పల్లె ఇడిసి పట్నామేగి, చదువుకునే పోరగాన్లు పల్లె ఇడిసి పట్నామేగి, హాస్టల్లా సీటు రాక అద్దే కొంపల ఉందామంటే, హాస్టల్లా సీటు రాక అద్దే కొంపల ఉందామంటే, మీ కులమేందని అడిగెనో ఈ భారత సమాజమే నాడు కుల్లిపోవునో మనువు గాని ఈ కులం. భూమిని సంకల పెట్టుకొని పుట్టినోళ్ళు మీరంటారా, దుక్కి దున్నే కూలీ రైతుకు హక్కే లేదు పొమ్మంటారా. ఈ భూమెవ్వని సత్తురో తెగబలిసిన దొరోడ, ఇది దున్నేటోని హక్కురో మదమెక్కిన ఓదొరా. ఇట్లా దొరల యొక్క పెత్తందారితనం మీద, అహంకారం మీద, కుల వివక్ష మీద ఈ పాట రాసిన. దీన్ని ఇంకా కంటిన్యూ కూడా చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉంటుంది, ఆ పాటకు సంబంధించిన తన ప్రశ్నలు ఎన్నో ఎప్పటి నుంచో మెదులుతుంది. మిట్టపల్లి సురేందర్ అన్న రాస్తే సాయి చంద్ అన్న వాడి రాతి బొమ్మల్లో ఒకసారి పాట పాడు. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసెవో దేవదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తెలిసుంటే చెట్టంత నా కొడుకును, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా.
పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను, ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను, దిక్కు నీవని మొక్కి ధీమాగా బతికాను, నా కన్న కొడుకుపై ఈశ్వరా, నా కన్న కొడుకుపై ఈశ్వరా, నీ కరుణ ఏమైందిరా శంకరా, నా కన్న కొడుకుపై ఈశ్వరా, నీ కరుణ ఏమైందిరా శంకరా, తల్లిగా పార్వతికి ఒక నీతినా, తల్లిగా పార్వతికి ఒక నీతినా, ఈ తల్లి గుండెల మీద చితిమంటలా, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. ఈ పాట అంటే గతం నుండి తరతరాల నుండి ఎవరైతే గేయ రచయితలు ఉన్నారో ఎవరన్నా ఒక మనిషి చనిపోయినా, ఒక ఉద్యమం జరిగినా, ఒక సామాజిక సంబంధించినటువంటి ఉద్యమం జరిగినా, ఏదన్నా ఉవ్వెత్తునేసే ఉద్యమం జరిగింది, ఆ రోజులలో హిందూ దేవి దేవతలనే ఊహించుకొని రాస్తారు, ఇతర మతస్థులకు సంబంధించినటువంటి దేవులను ఊహించుకొని రాయరు, ఇదే హిందుత్వం మీద దాడి అని కొంతమంది పెద్దగా చర్చ లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని మీద అంటే నువ్వు ఒక సింగర్గా, ఒక గేయ రచయితగా చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రైట్. అయితే ఇది హిందుత్వం మీద దాడు, హిందీ దేవి దేవతల మీద దాడి కాదన్న. మనకు కోపం వస్తే మనము కోపంగా మనం ఎక్కడ దాన్ని గట్టిగా ప్రదర్శించగలుగుతాం? మన తల్లిదండ్రుల ముంగట, లేకపోతే మన అక్కజల్లలతోటి, లేకపోతే మనకు బాగా దగ్గర ఉన్నటువంటి దోస్తులతోటి మనం ఆ కోపాన్ని ప్రదర్శించగలుగుతాం. మనకు బాగా సంతోషం వేస్తే మనం వాళ్ళతోటే షేర్ చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. మా అవ్వయ్య అంటే ఏం కాదు, అవసరమైతే వాళ్ళు కొడితే నాలుగు కొడతాం, బయట మందిరం అంటే ఊకోరు కదా. మంచి జరిగినప్పుడు భగవంతుని దయ అంటాం, కష్టం వచ్చినప్పుడు ఈ దేవుని గుళ్ళ మన్నువయ్య అంటాం. అంటే భగవంతునితో ఏర్పరచుకున్నటువంటి అనుబంధము ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు ఆ ఆలోచనతో వచ్చింది. అది అవ్వయ్య తోటి లొల్లి పెట్టుకోగలుగుతాం, వాళ్ళతోటి ప్రేమగా ఉండగలుగుతాం. భగవంతునితోటి కూడా అంతే. అట్లాంటి అనుబంధం చరిత్రలో ఒకటి ఏంటంటే, కానీ మనం దేవునితోటి మిత్రునితోటి చెప్పుకోలేని కూడా మన మనసుతోటో దేవుడు ఉన్నాడని చెప్పి భావించి దేవునితోటి చెప్పుకుంటాం. మనం అయ్యో దేవుడా ఏంద్రా గింత పని చేసినామని చెప్పనంటాం, అయ్యో నీ గుళ్ళే మన్నుపోయా అని చెప్పినాడు. అది ఏంటిది? భగవంతుని మీద ఉన్నటువంటి స్వతంత్ర భావన ప్రజలకు, ముఖ్యంగా భక్తులకు. మరి అట్లా అంటే ఎవడబ్బ సొమ్మని గులుగుతూ తిరిగేవు రామచంద్ర అని చెప్పి రామదాసు పాట రాయలేదా? నీ అయ్య పంపించిండా, నీ మామ పంపించిండా అని చెప్పి పాట రాయలేదా? మరి రామదాసును భక్తుడు అని చెప్పనట ఆయన హిందుత్వం మీద దాడి చేసినట్ట, రాముని మీద దాడి చేసినట్ట. అరే ఆయన భక్తుడు కాబట్టి, ఆయనకు స్వతంత్రం ఉన్నది కాబట్టి అంత ఫెరోషియస్గా ఆయన రాయగలిగిండు, భగవంతుని ప్రశ్నించగలిగిండు. భగవంతుని ప్రశ్నించడం లోపల తప్పేమున్నది? దేవుని మనం కొలిచే దేవునే కదా మనం అడిగేది. అన్నిటికీ కారణం ఆయనే అన్నప్పుడు, మరి కష్టానికి కారణం అన్నప్పుడు నన్ను ఎందుకు ఇంత కష్టపెడతానవరా అని చెప్పి మనం అనమా? ఇతర మతస్థులకు సంబంధించిన దేవుడు, ఇతర మతస్థులని వాడు ఎందుకు నమ్ముతాడన్నా? వాడు ఎవడు నమ్ముతాడో ఆ దేవుడిని అంటాడు. ఇప్పుడు ఇతర మతస్థుల గురించి అనవసరమైనటువంటి చర్చ. ఇప్పుడు బండి సంజయ్ ఒకసారి చెప్తాడు, ఈ దేశం లోపల 80% మెజారిటీ హిందువులు అన్నాడు. మరి మెజారిటీ హిందువులకు దేవుళ్ళు ఎవరు? రాసింది మొత్తం లెఫ్ట్ సైడ్ వాళ్ళు రాస్తారు కదా పాటలు. అరే లెఫ్ట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్. ఇప్పుడు నేను వచ్చిన అన్న, నేను డెమోక్రసీ అని చెప్పి మాట్లాడతాను. నేను వచ్చినటువంటి నేపథ్యం అంతా భజన నేపథ్యమే, మొత్తం ఆధ్యాత్మిక వాతావరణం చుట్టే తిరిగిన. నేను కూడా భగవంతుని మీద పాట రాస్తాను. అరే నా మరి అట్లా అంటే మొన్న ఈయన తనికెళ్ళ భరణి ఉన్నాడు, సినీ నటుడు, మహాశివ భక్తుడు అని చెప్పి చాలా గొప్పగా పోర్ట్రేట్ అయిపోయింది. శబ్బాష్ రా శంకర అన్నాడు. ఎట్లాంటి పదాలు రాసిండు ఆయన? దించిన కల్లుకుండ అంచుకు సీకులు సేతి నిండా, పక్కనే పండనీకి బండ, శబ్బాషిరా శంకర. శంకరుని రాయింది కానుడు. మరి శంకరుడు సీకులు తింటాడు. సీకులు అంటే మటర్ ముక్కలు తింటాడా? కళ్ళు తాగుతాడా? నువ్వు మరి ఆయన హిందుత్వం మీద దాడి చేసినట్టు ఎవరు మాట్లాడలేదు ఎందుకు? ఇంకోటి ఏమన్నాడు? పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి, 3 కండ్లుంటేనే రెండిండ్లాయరా, శబ్బాషిరా శంకర అని చెప్పని అన్నాడు. ఏమంటాం మరి? ఇదే నేను ఇంకో లెఫ్ట్ పర్సన్ రాస్తే ఏమో అంటే, నువ్వు భావన పలానోడు మాట్లాడద్దు, ఇంకోడు మాట్లాడొచ్చు అని చెప్పి అంటే, నువ్వు బ్రాహ్మణునికేమో వాడు ఉన్నావా, అసలు ఉన్నావా, ఉంటే కండ్లు మూసుకున్నావా అని చెప్పి ఆత్రేయ లాంటి ఒక బ్రాహ్మణ కవి రాస్తేనేమో తప్పులేదు, రామదాసు లాంటి బ్రాహ్మణ కవి రాస్తే తప్పులేదు, తనికెళ్ళ బని లాంటి బ్రాహ్మణ కవి రాస్తే తప్పులేదు. ఇష్టం వచ్చినట్టు రామ్ గోపాల్ వర్మ లాంటి క్షత్రియుడు ఇష్టం వచ్చినట్టు దేవుని మీద మాట్లాడితే తప్పులేదు. వాళ్ళ మీద ఎటువంటి దాడులు జరిగాయి? వాళ్ళ హిందుత్వం మీద దాడి చేయనట్ట. మరి భావన, ఆలోచన, వాళ్ళు కమ్యూనిస్టులు, వాళ్ళు ఏది మాట్లాడినా తప్పదు అనాలి.
లేకపోతే వీళ్ళు దళితులు, లేకపోతే వీళ్ళు పేద వర్గం నుంచి వచ్చారు, వీళ్ళు ఏది మాట్లాడినా తప్పనా, వీళ్ళు క్రిస్టియన్లు, వీళ్ళు ఏది మాట్లాడినా తప్పాలని అనే భావన మైండ్ లోపల ఉంటే డెఫినెట్గా అన్ని నెగిటివ్గా కనబడతాయి. కాకపోతే ఇది ఆ భావన తెలంగాణ లోపల భగవంతు మీద ఉంటాయి. గద్దరన్న రాసిండు, గద్దరన్న భగవంతుని తిట్టద్దు అన్నాడు, కమ్యూనిస్టులతో లొల్లి పెట్టుకున్నాడు, మావోయిస్ట్ పార్టీతో లొల్లి పెట్టుకున్నాడు. ఆయన లొల్లి పెట్టుకుని ఏమన్నాడు, శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే ఎముడాల రాజన్న జాతర చూడు, పాయలై విడిపోయే గంగా ఏడు పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం గలిపిన భద్రాచలము, శివ శివ అంటూ ఒక్క పొద్దిడిసే ఎముడాల రాజన్న జాతర చూడు, కొమురెల్లి మల్లన్నను చూడు కొండ సోరికెల్లో దాగుండు, కోటి దేవుండ్లకు దీపం పెట్టిన కోటి దేవుండ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా అన్న గద్దరన్ననే పువ్వులు పుప్పొడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా, పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. తెలంగాణనే పరమాత్ముడు అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ అనే ఒక భావన వచ్చింది కాబట్టి వెలుగుమట్ల విషయంలో పూర్తి స్థాయిలో భూమి కోసం భుక్తి కోసం పోరాడి ఆ రోజులలో దొరలను ఎదిరించి అగ్రవర్ణాలు ఎదిరించి పేదలకు భూమిలు ఇచ్చినటువంటి పరిస్థితి. మొన్న వెలుగుమట్లలో ఎవరు కూడా అంటే రగన్న మనతో వెలుగు రగన్న లాంటి వాళ్ళు కొంతమంది పోతుంటే మా సోదరు జర్నలిస్టులు పోతుంటే అరెస్ట్ కావడం, తర్వాత ఈ రగన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు ఇట్లా పలానా తమ్మినేని వీరభద్రానికి చాడా వెంకటరెడ్డికి వీళ్ళు అందరికి పెడితే ఎవరు రెస్పాండ్ కాదు. అంటే కమ్యూనిస్టుల పరిస్థితి పోయి 4 సార్లు భూమి కోసం భుక్తి కోసం జై కామ్రేడ్ జై సిపిఐ అంటే అరెస్ట్లు అవుతున్నారు అని చెప్పి కూడా కొంత భావన మొదలైంది. అంటే వెలుగుమట్లలో ఎందుకు కమ్యూనిస్టులు అంటేనే ఖమ్మం, అలాంటి పరిస్థితులు ఎక్కడ పోతా ఉన్నది కమ్యూనిజం అనేది పాయింట్గా తెలంగాణ సమాజం అంతా తిరుగుతూ ఉన్నది. ఏడున్నారు ఈ కమ్యూనిస్టులు అంతా. సో తప్పెవరు చేసినా మాట్లాడే, తప్పెవరు చేసినా ప్రశ్నించడం, కమ్యూనిస్టులను కూడా ఈరోజు తప్పు పడుతున్నాం, కమ్యూనిస్టులను కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే భూ పోరాటాలకు ఆద్యులే కమ్యూనిస్టులు. ఒకప్పుడు చాలా గొప్పగా భూమిని పంచిరు, కమ్యూనిస్ట్ లోపల ఉన్నటువంటి అగ్రవర్ణ నాయకులందరూ కూడా భూమిని పంచిర్రు. భూ పోరాటాలు ఎక్కువ చేసింది కూడా గతంలో ఉన్నటువంటి మంచి నాయకత్వము భూ పోరాటాలు చేసి పేదలకు భూములు ఇప్పించే విషయం లోపల కమ్యూనిస్ట్ పార్టీ చాలా గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నది. ప్రజా పోరాటాలన్నిటి కూడా కమ్యూనిస్ట్ పార్టీలు చాలా సమర్థవంతంగా నడిపినాయి, ఆ చరిత్ర వాళ్ళకు ఉన్నది. కానీ ఈరోజు అధికార పార్టీలతోటి 1-2 సీట్ల కోసము లొంగిపోయి కుమ్మక్కయి ఈరోజు ప్రజలకు అన్యాయం చేసేటట్టు ఏదో చిన్నగా వాళ్ళ తరపున నిలబడిపోయి ఇట్లా జెండా ఊపి జై అని సపరేట్గా వచ్చేసారు. అది తప్పు, చాలా తప్పు. వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేసి భూమి పట్టాలు వాడు గుంజుకున్న భూమి మళ్ళీ వాళ్ళకి ఇప్పించేదాకా పోరాటం చేయాల్సింది ఉండే. కానీ ఈరోజు కమ్యూనిస్టుల కంచుకోట అని చెప్పారంటారు ఖమ్మాన్ని. తెలంగాణ ఉద్యమం మొదలైంది ఖమ్మంలో. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి ఖమ్మంలోనే ఈరోజు కమ్యూనిస్టులు మూగపోయినరు అని చెప్పానంటే, మౌనం వహించిండ్రు అని చెప్పానంటే, మౌనమే వీళ్ళు నేరం ఒప్పుకున్నారు అనడానికి సగం నేరం వీళ్ళు ఒప్పుకున్నట్టే మౌనంగా ఉండి. ఈరోజు అంత దుర్మార్గంగా ఈరోజు ఎంత ఏకకాలము లోపట ఖమ్మం లోపల ఉన్నటువంటి జేసీబీలు ఎన్నుంటే అన్నింటిని పిలిపించి, అంటే ఎక్కువ టైం తీసుకోవద్దు, ఏదో క్వార్టర్ నుంచి వీళ్ళు ఆర్డర్ తీసుకొచ్చడం ఇంకేదో తీసుకొచ్చడం ఇవేమి జరగకముందే, ప్రజలు ఎక్కువ గుమిగూడకముందే సాక్క కూలగొట్టాలని చెప్పి 2000 మంది పోలీసు బలగాలను తీసుకొని వచ్చి వాళ్ళ ముంగట చాలా నిర్దాక్షణ్యంగా వాళ్ళ గుడిసున్నది, బంగులు ఉన్నది, కష్టపడ్డోళ్ళు ఉన్నారు, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, వాళ్ళ ఇళ్ళన్నింటిని కూడా కూలగొట్టేసి. ఎంత దుర్మార్గం, ఎంత అహంకారం, ఎంత బలుపు ఇది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మా తుమ్మల నాగేశ్వరరావుకు ఎంత అహంకారమా, ఇంత దుర్మార్గమా. ఇట్లా కలెక్టర్ ఏమైనా ఉన్నదా? బహుజన వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డ కదా కలెక్టర్. మా ఉమ్మడి కరీంనగర్ మెట్టుపల్లి నుండి వచ్చిండు కలెక్టర్ అనుదీప్. ఏం మాట్లాడిండు, ఎంత గొప్పగా మాట్లాడి సందేశాలు ఇచ్చిండు కాలేజ్ తిరుక్కుంటా. ఏమైంది ఈరోజు అదే అధికార పార్టీకి ఒక పెట్ డాగ్ లెక్క ఈరోజు ప్రవర్తించిండు. అంత దుర్మార్గాన్ని అస్సలు సహించకూడదు అన్నటువంటి ఉద్దేశంతో మేము కూడా ఒక పాట రాసి ప్రభుత్వానికి ఆ నిరసన అనేది పాట ద్వారా మేము తెలియజేసినాం. కన్నీరు పెడుతుంది ఖమ్మం మెట్టు కదలి రండనో అన్నా కదలి రండనో,
భూదాను భూముల పేదల గుండెలు అరుస్తున్నాయో మనల బిలుస్తున్నాయో కన్నీరు పెడుతుంది ఖమ్మం మెట్టు కదలి రండనో అన్నా కదలి రండనో భూదాను భూముల పేదల గుండెలు అరుస్తున్నాయో మనల బిలుస్తున్నాయో వెలుగు మట్లపల్లి జనుల బతుకుల్లో చీకట్లు నింపే రాజ్యము కబ్జా కోరుల కాళ్ళ కింద తెలంగాణ ఆగము కన్నీరు పెడుతుంది ఖమ్మం మెట్టు కదలి రండనో అన్నా కదలి రండనో భూదాను భూముల పేదల గుండెలు అరుస్తున్నాయో మనల బిలుస్తున్నాయో ఇటుక మీద ఇటుకను కలిపెసెమట సుక్కరా కష్టాలు కలబోసి నింపిన పునాదిరా వాళ్ళ గోసలే ఆ గోడలు అప్పులపై కప్పురా పసిబిడ్డల నవ్వులే గుడ్డి దీపమాయరా ఎన్నెన్ని కలలు గని కట్టుకున్న గూడురా కండ్ల ముందు గూలుతుంటే కలలు కల్లలాయరా మూడు రంగుల జెండా బట్టిన బుల్డోజరు వచ్చెరా మూడు క్షణాలల్ల బతుకునేల గూల్చెరా కంచుకోటలో కమ్యూనిస్టులే బందీలైపోయరో కమ్మ దొరల కాళ్ళ కింద ఖమ్మం నలిగిపోయరో కన్నీరు పెడుతుంది ఖమ్మం మెట్టు కదలి రండనో అన్నా కదలి రండనో భూదాను భూముల పేదల గుండెలు అరుస్తున్నాయో మనల విలుస్తున్నాయో. ఈ మధ్యకాలంలో మా రోజు వీరన్న మళ్ళా పుట్టిండు, మా రోజు వీరన్నను మర్చిపోయే విధంగా ధర్నాలు అవుతున్నాయి, ఒక శక్తి పుట్టింది అని మాట్లాడుతున్నారు. ఐడియా ఉందా మీకు? అంటే ఎలా నిజంగా మా రోజు వీరన్నతో పోల్చేంత వ్యక్తిత్వమా? మా రోజు వీరన్న మరొకసారి పుట్టింది అనుకోవచ్చు. మా రోజు వీరన్న తోటి పోల్చుకునేటటువంటి శక్తి ఇంతవరకు పుట్టలేదు. వారసత్వాన్ని ముంగడ తీసుకుపోయేటటువంటి శక్తి కాదు, వారసత్వం కాదు. నేను మా రోజు వీరన్న అర్హత ఎవరికి లేదు. నిస్వార్థంగా ఏమీ ఆశించకుండా ఎక్కడ చెట్టు దొరికితే చెట్టు, వరండా దొరికితే వరండా, బస్టాండ్ అయితే బస్టాండు, ప్రజల కోసం నిరంతరం ఆయన అన్ని కష్టాలు అనుభవించుకుంటా తిరిగి రూపాయి సంపాదించుకోకుండా ఒక వ్యవస్థను నిర్మాణం చేసి మార్పు తీసుకొద్దామని చెప్పని అనుకున్నాడు. ఇక్కడ కమ్యూనిస్టులు మార్క్సిస్టు భావజాలం భారతదేశం లోపల విప్లవం తీసుకురావాలన్నటువంటి ఆలోచనలతోటి చాలా బలమైనటువంటి కేవలం నిర్దిష్టమైనటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటికే పరిమితమై పనిచేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ యొక్క విధి విధానాలను తృణీకరించి మా రోజు వీరన్న ఈ భారతదేశం ఒక ప్రత్యేకమైనటువంటి సమాజము, ఇక్కడ కులం ఉంది, ఇక్కడ వర్గ పోరాటం మాత్రమే కాదు, ఇక్కడ కుల పోరాటాలు జరగాలి, కులాలకు సమస్యలు ఉన్నాయి, వృత్తులు నశించిపోతున్నాయి, సామ్రాజ్యవాదం పెరుగుతున్నది, వృత్తులు నశిస్తున్నాయి కానీ కుల భావన పోతలేదు, వర్గ పోరాటం మాత్రమే కాదు కుల పోరాటం చేయాలి, కుల వర్గ పోరాట నిర్మాణం జరగాలి, అట్లయితే బహుజనుల చేతికి అధికారం వస్తుంది అని చెప్పి ఒక గొప్ప ఆలోచన విధానాన్ని ఆయన తీసుకొని వచ్చి జనశక్తితోటి విభేదించి ఆ తర్వాత ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని ఒక పార్టీని స్థాపించి ఆయన ఆ ఆలోచన విధానాన్ని కుల సంఘాలు నిర్మాణం చేసిండు. ఆయన కుల సంఘాలు నిర్మాణం చేసి, అంటే ఈరోజు మేము ఎక్కడన్నా బీసీ అని సభ పెడితే బీసీ నాయకులే వస్తున్నారు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు వస్తున్నారు, బీసీలు ఎవరు వస్తున్నారు. కాకపోతే ఒక అస్తిత్వ సభ ఏదైనా పెడితే, అంటే ఇప్పుడు గౌడ మోకు దెబ్బ అని చెప్పి ఉంటుంది, అంటే గౌడ సంఘము, యాదవ సంఘము, ఇంకో సంఘము, కుల ప్రాతిపదికన ఒక మీటింగ్ పెడితే మాత్రం ఆ కులానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వస్తారు, ప్రజలందరూ కూడా వస్తున్నారు, చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. సో ఇది అన్ని సంవత్సరాల ముంగట్నే మా రోజు వీరన్న గమనించిండు. ఎందుకు వస్తున్నారు? ఆ కులాలకు సమస్యలు ఉన్నాయి. నువ్వు బీసీ లోపల ప్రతి కులానికి సంబంధించినటువంటి ప్రత్యేక అంశాన్ని మనం అడ్రస్ చేయలేం. కాకపోతే మా రోజు వీరన్న అడ్రస్ చేయగలిగి ఏం చేసిండు? కుల సంఘాల నిర్మాణం చేసి ఆ కులానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చినటువంటి కులాలు, ఆ కులాలకు వృత్తున్నది, తద్వారా ప్రతి కులాల మధ్య ఒక సమన్వయం ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉన్నది. అంటే ఒక కమ్మరాయనే ఆయన పనిముట్లు చేస్తే ఆ పనిముట్లు అవసరానికి ఉపయోగపడతాయి, గౌండ్లైనకు ఉపయోగపడతాయి, గొల్లాయనకు ఉపయోగపడతాయి. ఇట్లా కులాల మధ్య ఒక సమన్వయం ఉంది, ఒక ఆర్థిక రకం రిలేషన్షిప్ ఉన్నది, ఒక ఎకనామికల్ రిలేషన్షిప్ ఉన్నది. ఆ రిలేషన్షిప్ని ఆయన స్ట్రెస్ చేసి ఆ ఆలోచన విధానాలతోటి కుల సంఘాలు నిర్మాణం చేసి ఇప్పుడు ఆ వృత్తులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి,
ఆ కుల భావనతోటి వివక్షపూరితమైన నేను ఇచ్చిన చిన్న మెట్ల సమాజంలో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వివక్ష, అక్కడ దురల పెత్తందారితనం కింద ఎంత దారుణమైనటువంటి స్థితిని వాళ్ళు అనుభవిస్తున్నారు. వెట్టి చాకిరి విముక్తి పోరాటం కావాలి. సో ఇట్లాంటి పోరాటాలు జరగాలి. ఇది వర్గ పోరాటంతో సమ్మిళితమై ఒక జమిలీ పోరాటం జరగాలి అని చెప్పి ఆ రోజు మారోజు వీరన్న అనుకున్నాడు. మారోజు వీరన్న ఆ ఆలోచన నిర్ణయాలతోటి ముందుకొస్తే ముఖ్యంగా దళిత సామాజిక వర్గం ఆయనను గుండెలలో పెట్టుకున్నది. ఆయన దళితుల మీద జరిగినటువంటి అనేకమైనటువంటి దాడుల మీద పాటలు రాసిండు, పాడిండు. తర్వాత ఈ రకంగా ఆయన మాట్లాడుకుంటా చాలా గొప్పగా ఈ బహుజన వర్గాలకు సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిని నిర్మాణం చేసే దిశగా ఆయన పోతుంటే దీన్ని గమనించినటువంటి కమ్యూనిస్టు, మావోయిస్టు, తర్వాత కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లాంటి అప్పుడు ఇంకా నిర్మాణం జరగలేదు. కానీ ఈ ఆధిపత్య వర్గాల్లో పట్టిన ఉన్నాయి కదా ఈ పార్టీలన్నీ అప్పుడు అన్నీ కూడా ఇవి గమనించి వీడు ఉంటే మంచి చెడు అధికారం తారుమారు అగ్రవర్ణాల మధ్యనే జరగాలి తప్పించి బహుజన వర్గాలకు పోవద్దు అన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు అప్పుడు ఉన్నారు. కాబట్టి చాలా పకడ్బందీగా ప్లాన్ తోటి మారోజు వీరన్నను హత్య చేయించారు. ఒకవేళ ఈరోజు మారోజు వీరన్న బ్రతికి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం తొందరనే సాకారమవ్వు. తెలంగాణ రాష్ట్రం లోపట వచ్చినటువంటి ఆ తెలంగాణ రాష్ట్రం లోపట అధికారం బహుజనుల చేతిలోపట ఉండేది. మరి ఈరోజు కులవర్గ పోరాట నిర్మాణ దిశగా ఈరోజు మేము ఆ రోజు వీరన్నకు మరో రూపం అని చెప్పుకునేటోళ్ళు ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడన్నా దాన్ని కొనసాగిస్తున్నారా? వర్గ పోరాటమే అవసరం లేని పోరాటము. మా మాలమాదిగల్ని తీసుకొని పోయి మావోయిస్టుల్లో పెట్టి మిలిటెంట్స్గా పెట్టి మొత్తం అందరినీ చంపించేసిరని చెప్పి ఒక విషయాన్ని వెదజల్లుకుంటా, ఒక వర్గాన్ని వ్యతిరేకించుకుంటా, ఒక పర్టికులర్గా కొన్ని కాస్ట్లను వ్యతిరేకించుకుంటా కంప్లీట్గా వాళ్ళ మీద వాళ్ళే వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు తప్పించి బహుజనుల లోపట ఎట్లాంటి మార్పు తీసుకురాలేకపోతున్నారు. ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ప్రవర్తన, నడవడిక, ఆలోచన, కార్యాచరణ అనేది నిర్మాణాత్మకమైనటువంటి శైలి లోపట లేవు. కాబట్టి ఆ రకంగా వాళ్ళు దుందుడుకుతనము ఒకటి, ఆలోచన లేకపోవడము, రౌడీయిజము, గూండాయిజము, ఎవరైనా ప్రేమతోట ప్రజల దగ్గర అవుతారు. నలుగురిని తిట్టుకుంటా, నలుగురిని జోపుకుంటా, బయటకు ఒకటి చెప్పి తర్వాత అగ్రవర్ణ పార్టీలకు సంబంధించినటువంటి దొరసాన్లతోటి కలిసి పనిచేస్తాము, సమస్యల మీద మేము కలిసి పనిచేస్తాము. సమస్య సృష్టించిందే వాళ్ళు కదా, సమస్య సృష్టించింది వాళ్ళు అయినప్పుడు వాళ్ళతో ఎట్లా కలిసి పనిచేస్తావు? అట్లా కూడా పనిచేయద్దు. నువ్వు ప్రత్యేకమైన ఎన్ని వేదికల మీద వాళ్ళు స్పీచ్లు ఇచ్చారు, ఉపన్యాసాలు ఇచ్చారు. 9,000 10,000 వేదికలు ఏర్పాటు చేసి మేము మాట్లాడినామని చెప్పి డబ్బాలు కొట్టుకుంటారు కదా. మరి ఈరోజు మీరు అంత పెద్ద పోరాటం చేసి ఏ మార్పు తీసుకురాగలిగారు? ఒక్కరోజు కూడా మా రోజున వీరన్న పేరు చెప్పలే, ఒక్కరోజు కూడా బెల్లి లలితక్క పేరు చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో అంబేద్కర్ వాదం కొట్టకపోయిందని చెప్పి మాట్లాడు. అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కుతోటి తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు? చిన్న రాష్ట్రాలు, నువ్వు ప్రతి అంశాన్ని కేవలం ఒకటే తాటను కట్టి ఎందుకు చూస్తున్నావు? ఇక్కడ సమస్యలు లేవా? సమస్యల కాడికి 10 మంది వచ్చి సమస్యల కాడికి పోయి మాట్లాడండి అయ్యా. ఈ యూట్యూబ్ ఛానల్స్లలో వేదికల మీద కూర్చుంటే ఏం మాట్లాడతారు? సమస్య ఎక్కడుంటే అక్కడ పోరని చెప్పి నలుగురు తిట్టి చెప్పిన తర్వాత ఈ రోజు పోతున్నారు. మొన్నటిదాకా పోయినరా? తెలంగాణ అంటే వ్యతిరేకించినటువంటి వ్యక్తులు కదా వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎవ్వరికి కూడా మారోజు వీరన్న పేరెత్తే అర్హత కూడా లేదు. మారోజు వీరన్న కాలి గోటి మీద ఉన్నటువంటి మురికికి కూడా వాళ్ళు సమానం కాదు. పూర్తి స్థాయిలో రేవంత్ మీద కూడా ఒక పాట రాశారు. కారులో పోతుంటే రాసుకుంటా పోయినామని పాట. ఆ పాట పాడవా? రేవంత్ రెడ్డి మీద కారులో ఖమ్మం పోతున్నటువంటి క్రమం లోపల నిజానికి అక్కడ ఆ టైంలో మేము చూసింది అంటే ఒక సమస్యను మేము చెప్పుకుంటే తప్పు అన్నట్టు విధంగా ఏకకాలంలో కూలగొట్టడం అనేది, ఆ కూలగొడుతుంటే వాళ్ళు ఏడుపుల చిన్న చిన్న పిల్లల్ని చూసినప్పుడు, ఆ చిన్న పిల్లల యొక్క ఆర్తనాదాలు చూసినప్పుడు, మా బుక్స్ కూడా తీసుకొని ఇస్తలేరు, మా హోంవర్క్ చేయాలి మేము, మమ్మల్ని ఏం తీసుకొని ఇస్తలేరు, మా సామాన్లు కూడా బయట పెట్టుకొని ఇస్తలేరు, ఏంది గింత అన్యాయం ఏంది, గింత దుర్మార్గం ఏంది, ఒక నిజాం లెక్క ఒక రజాకార్ కూడా ఇట్లా బిహేవ్ చేసి ఉంటాడు కావచ్చు. నిజాం మంచోడు అంటాడు ఆయన, నిజాం కాబట్టి అంటాడు నిజాం మంచోడు, అభివృద్ధి. మరి వాళ్ళ వారసులే కదా వాళ్ళు, నిజాం వారసులు, విష్ణు రామచంద్రారెడ్డి వారసుడు రేవంత్ రెడ్డి, అందుకే అట్లా మాట్లాడతాడు ఆయన. అంటే గతంలో చాలామంది కమ్యూనిస్టులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అన్నం లేక చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉద్యమం చేసి, భూమి పోరాటం చేసి, చాకల ఐలమ్మ లాంటి వాళ్ళ చాకల ఐలమ్మ వారసులు ఏడా కనిపించారు. రీసెంట్గా ఇబ్రహీంపట్నంలో 5 సార్లు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి గెలిచిన ఒక మనిషి చనిపోయాడు. అంటే కమ్యూనిస్టుల మధ్య ఇప్పుడేమో ఫార్చునర్ కార్ల తిరిగే కమ్యూనిస్టులు ఉన్నారు, ఇల్లు లేక, భూమి లేక, వారసులకు ఏమి ఇయ్యక పోరాటం చేసి వాళ్ళ పేరు నిలబెట్టుకొని చనిపోయినటువంటి కమ్యూనిస్టులు ఉన్నారు. ఈ తూకం ఎట్లా చూడొచ్చు?
అన్న ఎక్కడైనా ట్రేటర్స్ ఉంటారు. ట్రేటర్స్ ఎవ్రీవేర్, ప్రతి చోట ఉన్నారు. మనం సిద్ధాంతం బయటికి మాట్లాడి లోపల ఆ సిద్ధాంతానికి సంబంధమే లేని జీవితం గడిపేటటువంటి వాళ్ళు అన్నిట్ల లోపట ఉన్నారు. ప్రతి సమాజం లోపల అంటే ప్రతి నిర్మాణం లోపట ఆ ఏ సిద్ధాంతాల మీద ఏర్పడ్డదో ఆ నిర్మాణం, ఆ సిద్ధాంతాన్ని బలంగా నమ్మి అదే దిశగా అదే జీవితం అనుభవించుకుంటూ పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఎట్ ఏ టైం దానికి కంప్లీట్గా విరుద్ధంగా విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించేటటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు కూనంనేని సాంబశివరావు, ఇప్పుడు మనకు గతం లోపట ధర్మభిక్షం లాంటి గొప్ప గొప్ప లీడర్లు ఏమీ ఆశించకుండా, మా రోజు వీరనైనా ధర్మభిక్షమైన ఎవరైనా కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీలలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా సరే కూటికి గతి లేకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు కూనంనేని సాంబశివరావు గారు మరి మావోయిస్టు కమ్యూనిస్ట్ పార్టీ కంప్లీట్గా సామ్రాజ్యవాద ప్రపంచీకరణకే వ్యతిరేకము, పెట్టుబడిదారి విధానానికే వ్యతిరేకము. మరి ఆయన ప్రైవేట్ స్కూల్ ఎందుకు నడిపిస్తున్నాడో నాకు అర్థం కాదు. మరి అట్లాంటి మనం ఎక్కడ కూడా కమ్యూనిజం గురించి, ఇజంకి సంబంధించినటువంటి సైద్ధాంతిక చర్చ జరుగుతుంది. కానీ ఇష్టుల దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి ఇష్టుల లోపల భ్రష్టు పట్టించేటటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేసుడే అందరి గురించి మేము మాట్లాడినాం. అయితే మేము వెలుగు మట్ల పోయేటప్పుడు రేవంత్ రెడ్డి మీద మేము రాసినటువంటి పాట ఏంటంటే, మరి రేవంత్ రెడ్డి దుర్మార్గంగా గూలు చేసిండు. వాళ్ళ బాధ చూసి మాకంత కన్నీళ్ళు వచ్చినాయి అన్నట్టు. ఆ సందర్భంలో వాళ్ళ ఏడుపులు చూసి ఆడవాళ్ళు మోళ్ళు ఎవరు అసలు గుండె లేకుండా పాపం అంత ధైర్యం అంతా కోల్పోయి కూలినటువంటి ఇండ్లను, ఎంత కలల సౌధం కదా అది, ఎంత కష్టపడితో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు మన తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో. అట్లాంటి ఇల్లు కూలిపోతా అంటే కోపం వచ్చింది. మరి దీనికి కారణం రేవంత్ రెడ్డి గవర్నమెంట్. పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు మా బిడ్డల ఉసురు దలిగి, పసిగుడ్డుల ఉసురు దలిగి, పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు. ప్రజాపాలన మాదని చెప్పి ప్రజల సొమ్ముకే ఎసరు పెట్టినవు, భూదాను భూముల బుల్డోజరులతో కూలీల గుడిసెలు కూలగొట్టినవు, పొంగులేటికి తుమ్మలగానికి ఖమ్మం జిల్లాను అమ్ము కత్తున్నావు, ఆ కూలీల ఉసురు దలిగి నువ్వు కూలిపోతావు కొడుకో, పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు. నీళ్లు కరెంటు అడిగిందే పాపం కాళ్ళ కిందికే నీళ్లు తెచ్చినవు, ఇందిరమ్మ ఇండ్లని చెప్పి ఉన్న గుడిసెను ఊడవీకినవు, వెలుగు మట్లపల్లి జనుల బతుకుల్లో చీకట్లు నింపి చిందులేస్తున్నావు, ఆ పల్లె ఉసురు దలిగి నువ్వు చెల్లిపోతావు కొడుకో, పోతవురో రేవంతు పేదొల్లా ఉసురు దలిగి, పోతవురో రేవంతు అని చెప్పి ఆ సందర్భంలో కూడా ఆ పాట రాయడం. ఫైనల్గా జయసూర్య లెఫ్టా రైటా? ఎక్కడ అణచివేత ఉంటే ఆ అణచివేతకు ఇంతవరకు ప్రజలు అన్యాయం ఎదుర్కొన్నా, అణచివేతను ఎదుర్కొన్నా, దుర్మార్గాన్ని ఎదుర్కొన్నా నిలబడ్డది లెఫ్ట్ కంప్లీట్గా. పేద వర్గాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలు. నేను డెమోక్రాట్ అన్నా, నేను కంప్లీట్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని అనుకుంటా. కానీ ఒక చోట అన్యాయం జరిగింది, నేను ఎదుర్కొన్నటువంటి బాధనే మిగతా ప్రజలందరూ ఎదుర్కొంటున్నారు. అందులో ముఖ్యమైనటువంటి విక్టిమ్స్ అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ప్రజలు. మరి వాళ్ళకు గతంలో చరిత్ర తీసుకున్నప్పుడు వాళ్ళకు అండగా నిలిచింది ఎవరు? కంప్లీట్గా మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీలో నిలబడి. ఇప్పుడు లేరుగా, ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు లేరు, ఇప్పుడు ఉండరు కావచ్చు, అప్పుడు వాళ్ళే నిలబడరు. అది చరిత్ర, వాస్తవం, అది దాన్ని కాదనలేము. కాబట్టి నేను దాన్ని సమర్థిస్తా, ప్రజాస్వామ్యాన్ని నేను ఎక్కువ ప్రేమిస్తా, ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఏదైనా జరగాలని చెప్పి నేను కోరుకుంటా. కాబట్టి నేను డెమోక్రాట్ని. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలోచన విధానం అర్బన్ నక్సలిజం అనుకున్నా, మావోయిజం అనుకున్నా, లెఫ్టిజం అనుకున్నా, ఏ పేరు పెట్టుకుంటే ఆ పేరు పెట్టుకోరు. ప్రజల తరపున నిలబడ్డప్పుడు నేను పడ్డ బాధ ఇంకోలు పడద్దు అని చెప్పి నేను మాట్లాడితే అది తప్పు అయితే, అది లెఫ్ట్ అయితే, అది నక్సలిజం అయితే, ఏ పేరు పెట్టుకున్నా నాకు సంబంధం లేదు. నేను కంప్లీట్గా ఒక ప్రజాస్వామ్యవాదిని, ఒక సామాజిక కార్యకర్త. నేను విప్లవకారుని కాదు, నేను ఉద్యమకారుని కాదు, నేను ఏ కారుని కాదు, ఒక కార్యకర్త మాత్రం. ఎవరి వల్ల ఎవరికి బాధ కలిగించినా అది సమాజం ముందుకు వస్తే సూర్య దాని వైపు డెఫినెట్గా. ఇప్పుడు మేము మార్వాడి ఇష్యూస్ జరిగినప్పుడు నష్టపోయేది ముఖ్యంగా ఏ వర్గం? కోమట్లు కదా. వైశ్య సామాజిక వర్గం నష్టపోతుంది కాబట్టి వాళ్ళకు అండగా నిలబడ్డాం. ఆ రోజు రామసేన ఏదో పెట్టుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్, ఆయన పేరు సుందరరాజన్ గారి మీద, ఆయన మీద దాడి చేస్తే ఆయన దగ్గరకు పోయి కూడా మద్దతు తెలిపినాం, సంఘీభావం ప్రకటించినాం. తప్పని చెప్పినాం. అది కూడా అయ్యప్ప స్వామికి సంబంధించినటువంటి ఇష్యూ జరిగినప్పుడు, ఒక దళిత హెడ్ మాస్టర్ మీద దాడి జరిగినప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటా ఆ దాడిని మేము వ్యతిరేకించడం, ఖండించడం. ప్రతి దాంట్లో కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే మాట్లాడినాం.
కాబట్టి అన్యాయము, అణచివేత, దాడి, భౌతిక దాడి ఎక్కడ జరిగినప్పటికీ కూడా నా మాట పాట అక్కడి దాకా పోవడానికి ప్రయత్నం చేస్తాను తప్పకుండా. రైట్. ఇవి జయసూర్యతో మాటామంతి పూర్తి స్థాయిలో ఆ పాటలు కూడా ఒక ఉద్యమాన్ని తలపించేలా, ఒక ఉద్యమాన్ని రేకెత్తించేలా ఉంటాయి. తర్వాత రేవంత్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో 2.5 సంవత్సరాల్లో వచ్చినటువంటి వ్యతిరేకత, మరో ఎంతోమంది గాయకులు బయటకు వస్తూ ఉన్నారు. ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను రైట్ కాదు, నేను లెఫ్ట్ కాదు, ప్రజాస్వామ్యవాదిని, నేను ఎక్కడ తప్పు ఉంటే అక్కడ ప్రశ్నించే గొంతును అంటూ కూడా జయసూర్య మనతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జయసూర్య, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి సిటిజన్స్ పల్స్. అందరూ కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను.